కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తి ప్రశాంతి రెడ్డి ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఉన్న భద్రతా సిబ్బందికి ఈ లేఖ ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. ఆ లేఖలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తెలిపాడు. దీంతో అప్రమత్తమైన వేమిరెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తి ప్రశాంతి రెడ్డి ఇంటికి వచ్చాడు. ఇంటి ముందున్న భద్రతా సిబ్బందికి ఈ లేఖ ఇచ్చినట్లు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ లేఖలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరించాడు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ బెదిరింపు లేఖకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రాథమిక దర్యాప్తులో ఏ విషయాలు ఏమైనా వెల్లడించారా? నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఈ నెల 17వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి ఒక లేఖనైతే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చారని చెప్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ లేఖకు సంబంధించి కూడా ఓపెన్ చేసి చదవడంతో పాటు 2 కోట్లు ఇవ్వకపోతే స్థానిక కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామని బెదిరించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అయితే ఈ లేఖను అందించారు. లేఖను అందించడంతో పాటు వెంటనే కూడా స్థానిక నెల్లూరు జిల్లా పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు రహస్యంగా దాన్ని విచారిస్తున్నారని కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అల్లూరు మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి అంటే అనుమానాస్పదంగా తిరగడంతో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం అతని వద్ద 6 మొబైల్ ఫోన్స్ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 6 ఫోన్లకు సంబంధించి 6 ఫోన్లు ఒక్కరి దగ్గర ఉండడంతో అనుమానం వ్యక్తం చేసి అతన్ని విచారిస్తున్నారు. విచారణలో ఇంకా నిజాలు అయితే తేలాల్సిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఇబ్బందికి గురైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఒక రోజుకి దాదాపుగా 100 మంది ఆ ఇంటికి వస్తుంటారు. తమకు అవసరమైన పనులు నిమిత్తం ఇంటికి వస్తారు. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కావచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్లో లేనప్పటి నుండి కూడా వీళ్ళు ప్రజలకి వాటర్ ట్యాంకులు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ ప్రతి ఒక్కరికి సహాయం పడడంతో 100 మంది 1000 మంది ఒక రోజుకి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకొని వచ్చి ఈ లెటర్ ఇవ్వడంతో పాటు అక్కడ హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఈ విధంగా లేదు. ప్రస్తుతం అయితే ఇటీవల కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేకి వివాదం జరిగిన అనంతరమే ఈ లెటర్ ఇచ్చారని కూడా కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ లెటర్ ఇవ్వడానికి గత 2 నెలల ముందు జరిగిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి జరిగిన వివాదం కారణం అనే విధంగా కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం ఉంది. సుధా. రైట్ సునీల్, థ్యాంక్ యూ.